సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీ కేసు జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇల్లందు జీఎం కార్యాలయంలో జరిగిన ఆఫెట్ మీటింగ్లో ఆ సంఘం ఉపాధ్యక్షుడు రంగనాథ్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు, వారసత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లనే సాధ్యమయ్యాయని చెప్పారు. టీబీజీ కేసును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్మికుల యొక్క శక్తి తగ్గిపోయింది. కార్మికులందరూ కూడా తగ్గిపోయినరు. ఇవాళ సింగరేణిలో ఉద్యోగాలు లేకుండా పోయినాయి అంటున్నారు. నేను అడుగుతున్నా, 98 నుంచి 2018 సంవత్సరం వరకు ఎవరి కారణంగా ఉద్యోగాలు రిక్రూట్ కాలేదు, ఎవరి కారణంగా ఈ సంస్థలో కొత్తగా ఉద్యోగస్తులు రాలేదో మీరందరూ కూడా సమాధానం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాను. 2018 సంవత్సరంలో కూడా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాధనలో తిరుగుతున్నటువంటి సమయంలో సింగరేణి కార్మికులు ఒకటే అడిగినరు, అయ్యా మాకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ హక్కు ఇవ్వండి, మా పిల్లలందరూ కూడా మా 2 తరాలుగా మేము ఉద్యోగం చేస్తుంటే 3వ తరంలో మా పిల్లలకు లేదు, ఆగమైపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు అని చెప్పినారు. కాబట్టి ఆ ఉద్యోగాలు ఇద్దాం, మళ్ళీ అవకాశం పిల్లలందరికీ కూడా కల్పించాలని చెప్పేసి 2017 సంవత్సరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చింది.